వెరీ గుడ్ మార్నింగ్ లీడర్స్. వెరీ గుడ్ మార్నింగ్ టీమ్ ని ప్రమోట్ మన యూత్ ఐకాన్ ఇద్దరండి. మన శివరాణి మేడం అద్భుతమైన సెషన్ ఇవ్వడానికి వచ్చారు. అలాగే మరి హోస్ట్ అయిన మన దేవిశ్రీ మేడం ఈ రోజు అద్భుతంగా మరి మనందరికీ కూడా హోస్ట్ కండక్ట్ చేయబోతున్నారు. అద్భుతమైన డెసిషన్ తీసుకుంటారండి. వీళ్ళిద్దరు కూడా డైమండ్ డైరెక్టర్ పొజిషన్ లో ఉన్నారు. కార్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారు. ఒక మంచి సక్సెస్ పీపుల్ అండి, ఒక విన్నర్స్ గా ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా మీ తాలూకా మరి ఈ రోజు ఒక అద్భుతమైన సెషన్ వినబోతున్నాం. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ అండి శివరాణి మేడం అండ్ దేవికి హోస్ట్ ఇవ్వనమ్మా. ఒక్కసారి హ్యాండ్ రైజ్ చేయమ్మా. ఇవ్వండి మేడం, హ్యాండ్ రైజ్ చేస్తున్నాను. హ్యాండ్ రైజ్ అమ్మా. నీకు ఒక హోస్ట్ ఇస్తాను. నువ్వు మన కోర్ గ్రూప్ ఎవరున్నారు హోస్ట్ ఇచ్చేయమ్మా. ఓకే మేడం. ఎస్ ఓకే అమ్మా. ఓకే థ్యాంక్ యూ అమ్మా. ఒక్కసారి థ్యాంక్ యూ మేడం. ఓకే అమ్మా. అంటే నాది ఛార్జింగ్ లోగా ఉంది అందుకని. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ అమ్మా శివరాణి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. చెప్తున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ. స్టార్ట్ చేయమంటారా? వన్ మినిట్ మేడం, నేను ఇన్వైట్ చేస్తాను మేడం. లేడీస్ ఇంకా ఎవరైనా మన టీం కనుక హ్యాండ్ రైజ్ చేయండి లేడీస్, వాళ్ళకి కోహోస్ట్ ఇస్తాను. వన్ మినిట్ మేడం. గుడ్ మార్నింగ్ లేడీస్, గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనకి గెస్ట్ శివరాణి మేడం అండి. ఈ రోజు మేడం అలాగే మనకి వెస్టీజ్ లో ఎలా మేడం గారు ఇప్పుడు వెస్టీజ్ లో ప్రెసెంట్ వచ్చేసి డైమండ్ డైరెక్టర్ అండి. మేడం ఎలా వచ్చారు ఏంటనేది మేడం ద్వారా తెలుసుకుందాం. అందరూ కూడా ఫోన్ దగ్గర పెట్టుకొని వినండి లేడీస్. మేడం వెల్కమ్ మేడం. శివరాణి మేడం వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ మేడం. అందరూ కూడా శివరాణి మేడం కి వెల్కమ్ చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా. వెల్కమ్ అమ్మా. ఓకే లేడీస్, మిగతా వాళ్ళందరూ చాట్ రూపంలో తెలియచేయండి. శివరాణి మేడం గుడ్ మార్నింగ్ మేడం. కంటిన్యూ మేడం. Madam, thank you so much. Devi Madam, thank you once again. And Lakshmi Madam, Vijaya Madam and all core team members అందరికి కూడా once again good morning leaders. And Zoom లో ఈ రోజు యాడ్ అయిన వన్సియా మెంబర్స్ అందరికి కూడా once again good morning and welcome to our session. So thank you so much Madam, thank you so much. So second time మళ్ళీ నాకు అవకాశం లీడర్స్. మీ అందరి కోసం మళ్ళీ నన్ను నేను పరిచయం చేసుకుంటాను. ఓకే, సో చిన్న మీ అందరికి కూడా ఒక వర్క్ ఇవ్వబోతున్నాను కాబట్టి ప్లీజ్ కొంచెం బుక్ అండ్ పెన్ తోటి రెడీగా ఉండండి చిన్న లాస్ట్ కి. ఓకే, సో 1:6 పరంగా మీకు ఒక చిన్న వర్క్ అనేది ఇవ్వబోతున్నాను అనమాట. ఓకే, సో ఫస్ట్ గా మీ ఆన్సర్స్ చెప్పడానికి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ దేవి మేడం వన్స్ అగైన్. సో కెన్ ఐ కంటిన్యూ మేడం? ఎస్ మేడం, కంటిన్యూ మేడం. సో థ్యాంక్ యూ మేడం. సో నా పేరు శివరాణి. ప్రజెంట్ నేను డైమండ్ డైరెక్టర్ లో ఉన్నాను. సో నేను నెల్లూరు నుంచి బిలాంగ్ చేస్తున్నాను. సో మీ అందరికి ఆల్మోస్ట్ కొంతమంది తెలిసి ఉంటుంది. అండ్ ఈ రోజు జాయిన్ అయిన వాళ్ళ కోసం మళ్ళీ
నా గురించి చెప్తాను. నేను డిగ్రీ స్టార్టింగ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నప్పుడు నాకు బిజినెస్ అవకాశం వచ్చింది. సో అని అనుకున్నాను. సో బిజినెస్ అనేది ఎందుకు చేయాలి, ఎందుకు క్లారిటీ అనేది నాకు 1 మంత్ టైం పట్టింది. బిజినెస్ ని నేను ఈవెన్ నేను ఐఏఎస్ కి కూడా ప్రిపేర్ అవ్వడం జరిగింది. బిజినెస్ లో ఏముంది, జాబ్ లో ఏముంది? ఐ మీన్ జాబ్ ని అయితే మనం క్రిటిసైజ్ చేయట్లేదు ఇక్కడ ఎనీ టైం. జాబ్ ఇన్కమ్ ఇంపార్టెంటే అండ్ అలాగే ఫ్యూచర్ లో మనల్ని నిలబెట్టే బిజినెస్ ఇన్కమ్ కూడా వెరీ. సో ఈ రోజు జాబ్ కి బిజినెస్ కి తేడా ఏం లేదు. సింపుల్. జాబ్ అనేది మనం చేసేంత వరకే ఇన్కమ్ వస్తుంది. ఎప్పుడైతే మనం స్టాప్ చేస్తామో జాబ్ ఇన్కమ్ ఆగిపోతుంది. బట్ బిజినెస్ మన అండర్ లో మన టీం ఉంటుంది. మన టీం అందరం కూడా వర్క్ చేస్తారు కాబట్టి ఒక్కరు ఆగిపోయినా ఇంకొకరు వర్క్ చేస్తూ ఉంటారు కాబట్టి బిజినెస్ ఎప్పటికీ కూడా ఆగదు. ఓకే, చెప్తూ ఉంటారు. ఒక 1200 మందికి మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేస్తే అందులో 900 మెంబర్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తారు. ఓకే, సో ఆ 900 మెంబర్స్ లో కూడా జస్ట్ ఒక 1 అంటే జస్ట్ వింటారు. అందులో ఫైనల్ గా మనకి ఏంటంటే ఒక 30 మెంబర్స్ ఐడి తీసుకుంటే 11 మెంబర్స్ మాత్రమే ఏంటంటే బిజినెస్ చేసి ఆయనని ఒక ప్రపంచంలో నంబర్ 1 గా నిలబెట్టగలిగారనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఎవరమైతే ఉన్న 24 గంటలని కూడా ఎందుకు ఒక పర్సన్ ని యాడ్ చేయాలి అనేది చాలా మందిలో డౌట్ ఉంటుంది. మేడం కానీ నేను వేరే వాళ్ళకి చెప్పలేను మేడం. ఎందుకంటే నా స్టేటస్ తగ్గిపోతుంది, నా క్వాలిటీ తగ్గిపోతుంది, నేను చేసే జాబ్ ఏంటి, నేను అడిగే బిజినెస్ ఏంటని చాలా మంది ఈ రోజు ఎడ్యుకేషన్ చేసిన పీపుల్ ఎందుకు ఇందులో ఎదగడానికి టైం పడుతుంది అంటే, మనం ఎప్పుడైతే ఆ సిగ్గు మొహమాటం వదిలేస్తామో, ధైర్యంగా ఎప్పుడైతే వాళ్ళని అడుగుతామో మనకు అప్పుడు అది ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టేజ్ లో అనేది పరిచయం అవుతుంది అనమాట. ఓకేనా? సో ఈ రోజు మనము మెయిన్ గా ఎందుకు ఈ సిగ్గుపడతాము అంటే, మనకున్న స్కిల్‌కి ప్రొడక్ట్ వాడమని చెప్తే అని ఎవరైతే అనుకుంటుంటారో, సో వాళ్ళ కోసం ఈ రోజు జస్ట్ 1 మినిట్ మాట్లాడి నేను ప్రొడక్ట్ నాలెడ్జ్‌కి వెళ్ళిపోతాను. అండ్ లాస్ట్‌లో మనకి మీకు ఎలాంటి సైడ్ వాల్యూమ్ క్రౌన్ వర్క్ తగ్గకుండా ఉండడానికి ఒక ప్లాన్ అనేది నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేయబోతున్నాను. అది న్యూ పీపుల్ కావచ్చు, ఆల్రెడీ ఉన్న వాళ్ళకి తెలిసిన ప్లానే అవ్వచ్చు. ఓకే, సో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ హ్యాపీగా బిజినెస్ ని చేయలేకపోతున్నాడు. ఒక ఎంప్లాయీ ఎందుకు హ్యాపీగా ఒక బిజినెస్ ని ప్రమోట్ చేయలేకపోతున్నాడు? ఓకేనా? సో ఎందుకు గవర్నమెంట్ జాబ్ పోతుందో అన్న భయం ఒకటి ఉంటుంది. ఈ బిజినెస్ ప్రమోట్ చేస్తే ఈమె గవర్నమెంట్ ఎంప్లాయీ కదా, ఆల్రెడీ ఇన్కమ్ వస్తుంది కదా, మళ్ళీ ఎందుకు ఈ బిజినెస్ అంటే అని ఆలోచిస్తారు. ఓకే, సో ఇవన్నీ కూడా మనలో మన క్వశ్చన్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ రోజు జాబ్ మన లైఫ్ ని నిలబెడుతుంది డెఫినెట్లీ. కానీ మన బిజినెస్ ఎలా నిలబెడుతుంది ఏంటి? ఒక జాబ్ కి బిజినెస్ కి ఉన్న తేడా ఏంటంటే సింపుల్. ఫారిన్ కంట్రీస్ లలో జాబ్ అనేది పార్ట్ టైం చేస్తారు. బిజినెస్ ఇండియాలో జాబ్ అనేది ఫుల్ టైం చేస్తాం. బిజినెస్ అనేది పార్ట్ టైం గా తీసుకుంటాం. ఓకేనా? సో ఎందుకు జాబ్ కి బిజినెస్ కి తేడా ఏంటి అంటే, ఒక 8 ప్రకారం 8 గంటలు చేసేదాన్ని జాబ్ అంటాం. ఆ 8 గంటలు ఇంటూ 30 రోజులు వేసుకుంటే ఓకే, మనకి ఎన్ని అవర్స్ పడుతుంది? 200 ఇస్తే మీకు వచ్చే ఇన్కమ్ 20,000-50,000 అవ్వచ్చు. ఓకే, సో ఈ రోజు బిజినెస్ లో ఒక మనండ్రల్లో ఒక 100 పీపుల్ వచ్చారు. 100 ఇంటూ 1 అవర్ 3 అవర్స్ బిజినెస్ జరిగితే ఎంత ఇన్కమ్ రావాలి? 8 అంటే 240 అవర్స్ కే వాళ్ళకి 20,000 వస్తే మీ అండర్ లో ఒక 200, 300 చేయరు. జస్ట్ 1 అవర్ వాళ్ళకి కావాల్సిన ప్రోడక్ట్ కొంటారు. అంతే, అదే వర్క్. మనకి పాయింట్స్ పడితేనే కదా వర్క్ అంటాం. మనం వెళ్ళి ప్లాన్ చెప్తే దాన్ని వర్క్ అంటాం డెఫినెట్లీ. కానీ మనకి ఇన్కమ్. సో ఇక్కడ ఎవరైతే 24 అవర్స్ ని కూడా వర్క్ గా మార్చుకుంటారో వాళ్ళే కోటీశ్వర్లు. సింపుల్ ఆన్సర్ ఏంటంటే, ఎవరైతే టైం ని కరెక్ట్ గా యూటిలైజ్ చేసుకుంటారో అవుతారు. ఓకేనా? సో అది ఎలాగా అంటే, మన టీం ద్వారా మన టైం అనేది ఇంక్రీజ్ చేసుకుంటాం. ఇక్కడ ఒక పర్సన్ కి ఎందుకు మనం వెళ్ళి ప్లాన్ చెప్పాలి అంటే, ఎవరన్నా అడుగుతారు మేడం నేను కొంటున్నా అంటారు. అలాంటి సిచ్యువేషన్ లో మీరు చెప్పాల్సింది ఏంటి అంటే, మేడం ఇక్కడ మనం ఎవరిని జాయిన్ చేయట్లేదండి, మన టైం ని ఇంక్రీజ్ చేసుకుంటున్నాం. ఏంటి? మన టైం ని ఇంక్రీజ్
ఇంక్రీజ్ చేసుకుంటున్నారు. ఎవరికి కూడా ఎలాంటి ఇన్కమ్ పే చేయకుండా వాళ్ళ టైం ని మీరు తీసుకుంటున్నారు. మీ టైం వాళ్ళ కోసం ఇస్తున్నారని మాత్రం మనం ఇక్కడ ఎవరినైనా జాయినింగ్ చెయ్యాలి అని చెప్పండి. ఇక్కడ మనం టైం ఇంక్రీజ్ చేయడం కోసం మనం మన టీమ్ ని గ్రో చేసుకుంటున్నాము అని. ఓకే, సో అది మెయిన్ పాయింట్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు హెల్త్ ప్రొడక్ట్స్ పరంగా చూసుకుంటే ఈరోజు ఒక పర్సన్ కి ఇప్పుడు కొత్తగా జాయిన్ అయ్యాం, ఎలా అడగాలో ఏం చేయాలో తెలియదు. ఈవెన్ మన గ్రూప్స్ లలో కూడా మన లీడర్స్ చెప్తూనే ఉంటారు అనుకోండి, వాళ్ళకి ఇంకేమైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా లేదో కనుక్కోండి. ఒక మెయిన్ గా ఒక కొత్త పర్సన్ అయినా సరే, ఒక లీడర్ అయినా సరే, ఒక పర్సన్ కి కాల్ చేస్తాం. చేసి ముందు ఏం అడగాలి, ఒక హెల్త్ కమ్మి ఉంది, తనకి ఏదన్నా తగ్గింది, ప్రోడక్ట్ తగ్గింది, అమ్మ పక్కింటి ఆంటీ లేదా ఆ మనకు సంబంధించిన బంధువులు వేరే ఊర్లో ఉన్నారు, తనకి ఇలా హెల్త్ ప్రాబ్లం ఉందని చెప్పారు. అప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి అంటే, ఒక పేపర్ గాని ఆర్ మన ఫోన్ లో కానీ మీరు అడగాల్సిన క్వశ్చన్స్ ఏంటి అంటే, మేడం మీ ఏజ్ ఎంత? ఓకే, నెక్స్ట్ మేడం మీ బ్లడ్ పర్సంటేజ్ ఎంత ఉంది? ఓకే, బ్లడ్ పర్సంటేజ్ అడగండి. ఎందుకంటే డైరెక్ట్ గా ప్రొడక్ట్ సజెస్ట్ చేయడానికి మనం డాక్టర్స్ మీ కాదు, ఎక్సైజర్స్. వాళ్ళకున్న ప్రాబ్లం ఏంటో కనుక్కున్న తర్వాత వాళ్ళకి కావాల్సిన మెయిన్ ప్రొడక్ట్స్ అనేవి మనం ఇక్కడ సజెస్ట్ చేస్తూ ఉంటాం. ఓకే, సో కాబట్టి మనం అడగాల్సినవి ఏంటి, మెయిన్ ఎంతో కనుక్కోవాలి, వాళ్ళ బ్లడ్ పర్సంటేజ్ ఎంతో కనుక్కోవాలి, షుగర్ ఎంత ఉంది, బీపీ ఉందా, ఐ మీన్ లో బీపీ ఉందా, హై బీపీ ఉందా, బాడీ హీట్ ఎలా ఉంది, వాళ్ళ ఎంత ఉన్నారు, వాళ్ళ హైట్ కి వెయిట్ కి కరెక్ట్ గా సరిపోతుందా, రీసెంట్ గా ఏమన్నా ఆపరేషన్స్ ఐ మీన్ ఏమైనా వాళ్ళకి ఆపరేషన్స్ జరుగున్నాయా, కిడ్నీ ప్రాబ్లం, ఈ ప్రాబ్లమ్స్ అన్ని ఎప్పుడైతే మనం అడుగుతామో వాళ్ళకి ఒక నమ్మకం వస్తుంది. ఓకే, వీళ్ళకి కొద్దిగా నాలెడ్జ్ ఉంది, ఏజ్ ఎంత ఉండాలి, ఏజ్ కి ఏం సజెస్ట్ చేయాలి, బ్లడ్ పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, బీపీ ఎంత ఉంది, ఆ షుగర్ ఎంత ఉంది, వెయిట్ ఎంత ఉన్నాం, ఆపరేషన్స్ రీసెంట్ గా జరిగాయి అంటే మనం ప్రొడక్ట్ సజెస్ట్ చేయాలా వద్దా, కిడ్నీ కి. సో ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మనం ఒక దగ్గర నోట్ చేసుకొని ఆ పర్సన్ నేమ్, మనం ఎప్పుడు ఇస్తున్నాం డేట్, ఆ ప్రోడక్ట్ మళ్ళీ మనం ఇచ్చిన తర్వాత మళ్ళీ ఒక వారానికి రిజల్ట్ ఎలా ఉంది మనం కనుక్కోవాలి. ఓకే, ప్రతి ఒక్క లీడర్ కి ఉన్న మెయిన్ ఇక్కడ మనది వెల్నెస్ కంపెనీ. ఒక ప్రోడక్ట్ ఇచ్చేసాము, మనకు పాయింట్స్ వచ్చేసి జస్ట్ లీవ్ చేయకూడదు. మనం ఆ పర్సన్ ని మనం చేయాలన్నమాట. ఓకే, ఎందుకంటే ఆ పర్సన్ కి తగ్గిందంటే 100% అతని నుంచి చాలా మంచి టీమ్ కావచ్చు, ఒక జెన్యూన్ బిజినెస్ కావచ్చు, ఒక కస్టమర్ కావచ్చు మనకి రావడం. సో ఇవన్నీ అడిగిన తర్వాత బేసిక్ గా అందరూ ధైర్యంగా మన లీడర్స్ చెప్తూనే ఉంటారు, మనం ఏమేమి సజెస్ట్ చేయొచ్చు, బేసిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. అంటే స్టార్టింగ్ సజెస్ట్ చేయొచ్చు ప్రతి ఒక్క పర్సన్ కి కూడా. ఓకే, సో మెయిన్ గా మన లీడర్స్ చెప్తూనే ఉంటారు, ఫస్ట్ మనం సజెస్ట్ చేయాల్సింది ఫుడ్ ప్యాచెస్. ఓకే, సో ఈ ఫుడ్ ప్యాచెస్ పర్పి 1400 ఉంటుంది. సో మరి అందరూ ఇంత అమౌంట్ ని పెట్టుకోగలరా అంటే పెట్టుకునే వాళ్ళు ఉంటారు, దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసే వేని బట్టి పెట్టుకుంటారు. రెండిట్లలో తేడా, ఇంత ఎక్కువ కాస్ట్ నేను పెట్టుకోలేనమ్మా అని అన్నప్పుడు మనం సెకండ్ ఆప్షన్ గా మనం టాక్సిక్లిన్ యాడ్ చేయొచ్చు. ఇది బేసిక్ ప్రొడక్ట్స్ అన్నమాట. అందరికి మనం ఎందుకు సజెస్ట్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో అందరికి మనం ఫుడ్ ప్యాచెస్ సజెస్ట్ చేయొచ్చు, టాక్సిక్లిన్ సజెస్ట్ చేయొచ్చు, ఐ మీన్ డీటాక్స్ చేయడానికి బాడీని ముందు సపోర్టర్ ఉంది, వాళ్ళ బాడీలో చాలా మెడిసిన్స్ ఉండిపోయాయి, వాళ్ళు మింగిన మెడిసిన్స్ అన్ని కూడా వాళ్ళ బాడీలో కంప్లీట్ గా కరగవు. అల్లోపతి మెడిసిన్స్ అన్ని కూడా ఏంటంటే కంప్లీట్ గా కరగపతి మెడిసిన్ ఎప్పుడన్నా మీరు గ్లాస్ లో వేసి చూడండి, కంప్లీట్ గా ఏది కరుగుతుందో మీరే చూసుకోండి. ఓకే, ఆ టాక్సిన్స్ అన్ని కూడా ఏమవుతుందంటే ఆ టాబ్లెట్ తాలూకా టాక్సిన్స్ అన్ని మిగిలిపోయిన అది ఏదైతే చెత్త ఉంటుందో అదంతా కూడా మన కిడ్నీస్ లలో స్టోన్ గా ఫామ్ అవడం కానీ, ఎందుకు మెడిసిన్స్ వాడొద్దు అంటుంటారంటే డాక్టర్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతా కూడా మన బాడీలో రోజు స్నానం చేస్తాం, సోప్ తోటో లేదంటే బాడీ వాష్ తోటో స్నానం చేసి బాడీని క్లీన్ చేసుకుంటాం, బట్ ఇన్నర్ గా ఎలా క్లీన్ చేసుకుంటాం. ఓకే, సో అలా క్లీన్ చేయడానికి టాక్సిఫికేషన్, మన బాడీని డీటాక్స్ చేయడానికి మనకి బెస్ట్ గా ఫుడ్ ప్యాచెస్ ఉన్నాయి. సో రీసెంట్ గానే లక్ష్మీ
మనకి వండర్ఫుల్ వీడియో చేయడం జరిగింది. సో డీటాక్స్ ఫుడ్ ప్యాచ్ మేడం ఛానల్ కి వెళ్ళి మీరు చూడొచ్చు హ్యాపీగా. చాలా వండర్ఫుల్ గా చేస్తున్నారు. సో ఫుడ్ ప్యాచెస్ సజెస్ట్ వాళ్ళు అంత అమౌంట్ పెట్టుకోలేనప్పుడు టాక్సిక్లీన్ సజెస్ట్ చేయండి. బాడీలో ఉన్న టాక్సిన్స్ అంతా కూడా రిమూవ్ చేస్తుంది అండ్ అలాగే పెద్ద ప్రేగును కూడా అది క్లీన్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ అందరికి కూడా మనం సిఎండి ఓకే కాన్సన్ట్రేటెడ్ బాడీకి మెయిన్ గా మన బాడీకి కావాల్సిన బ్లడ్ కావచ్చు, మన లివర్ కి కావచ్చు, బ్రెయిన్ కి కావచ్చు, ఆల్ ఆర్గాన్స్ అన్ని కూడా ఏంటంటే వాటర్ మీద డిపెండ్ అయ్యి వాటర్ ని బట్టి మన ఆర్గాన్స్ ఫంక్షనింగ్ అనేది ఎక్కువ రోజులు రావాలా తక్కువ రోజులు రావాలా అనేది మీరు తీసుకునే వాటర్ ని బట్టి డిసైడ్ అయి ఉంటుంది. కాబట్టి మీరు తీసుకునే వాటర్ బెటర్ గా సిఎండి డ్రాప్స్ ఉన్నాయి. ఇది మీరు ఒక ప్రెగ్నెంట్ లేడీస్ అండ్ కిడ్నీ డయాలసిస్ పేషెంట్స్ కి తప్ప మీరు అందరికి సజెస్ట్ చేయొచ్చు సిఎండి. ఓకే, ఎందుకు మినరల్స్ అనేవి ఆ టైంలో ఇవ్వకూడదు కాబట్టి మన దాంట్లో 84 మినరల్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి మనం సజెస్ట్ చేయకపోవడం బెటర్ అన్నమాట. అంటే డైజెషన్ అనేది కరెక్ట్ గా అవ్వదన్నమాట. ఓకే, అంటే మనకి బేసిక్ ప్రొడక్ట్స్ లలో ఫుడ్ ప్యాచెస్ సజెస్ట్ చేస్తాం, డీటాక్సిఫికేషన్ కి టాక్సిక్లిన్ సజెస్ట్ చేస్తాం అండ్ అలాగే మనకి మెయిన్ గా ఇవి రెండు డీటాక్సిఫికేషన్. ఎక్స్ట్రాగా మనం బాగా ఎక్కువగా రిజల్ట్ వచ్చే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటంటే సిఎండి బాగా ఇప్పుడు రిజల్ట్ వస్తుంది అండ్ అలాగే కుకింగ్ ఆయిల్ అన్నిటికీ కూడా మనం కుకింగ్ ఆయిల్ యాడ్ మీకు నేను స్క్రీన్ షేర్ చేస్తూ కుకింగ్ ఆయిల్ గురించి ఒక 1-2 మినిట్స్ మీకు నాలెడ్జ్ అనేది జస్ట్ మీరే స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. ఓకే, సో దాని గురించి నేను మీకు చిన్న బ్రీఫ్ నాలెడ్జ్ ఇచ్చేసి నేను 1:6 లోకి వెళ్ళిపోతాను. ఓకే, సో అండ్ అలాగే నోని. ఓకే, నోని అనేది సర్వరోగ నివారిణి అని చెప్తాం. సో నోని ఫుల్ ఫామ్ నో ఆపరేషన్. సో నోనిని మనం ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ఎవరికైతే సప్లిమెంట్ సజెస్ట్ చేస్తున్నామో వాళ్ళందరికీ కూడా బిఫోర్ ఫుడ్ ఎందుకు మనం సజెస్ట్ చేస్తాము అంటే మన సెల్స్ అన్ని కూడా ఓపెన్ అయ్యి ఆ ఓపెన్ అయిన సెల్స్ లలో ఏదైతే టాక్సిన్స్ ఉంటాయో వాటిని కూడా రిమూవ్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఈ నోని ప్రోడక్ట్ ని మనం సజెస్ట్ చిన్న ప్రాబ్లం ఏంటంటే మోషన్స్ అయినా మేడం అని చెప్తుంటారు. అది నాకే కాదు మీ అందరికి కూడా ఫేస్ అయి ఉంటది. ఒకవేళ కొత్త వాళ్ళు సజెస్ట్ చేయాలనుకుంటే నోని ఇచ్చే ముందే మీరు అవ్వదు మీకు జస్ట్ డీటాక్సిఫికేషన్ బాడీలో మీకు ఏదైనా ప్రాబ్లం ఉందంటే మోషన్ రూపంలో కంప్లీట్ గా మీకు ఫ్రీ అయిపోతుంది. ఒక 1-2 డేస్ ఆపి మళ్ళీ మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది 100% రిజల్ట్ అండ్ ప్రోడక్ట్ అని మీరు చెప్పి హ్యాపీగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కి ముందు మీరు ఒక కిడ్నీ పేషెంట్స్ కి అండ్ యూరిక్ యాసిడ్ ఉన్న పేషెంట్స్ కి తప్ప మీరు అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే, అంటే రిజల్టెంట్ గా బేసిక్ గా అన్నిటికీ యాడ్ చేయాల్సిన ప్రోడక్ట్ నోని. ఓకే, అండ్ కుకింగ్ ఆయిల్. ఓకే, సో కుకింగ్ ఆయిల్ గురించి నేను మీకు ఇస్తాను. ఓకే, సో మన కుకింగ్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల చాలా మంది కుకింగ్ ఆయిల్ వాడండి అంటుంటారు కోసం. ఓకే, సో కుకింగ్ ఆయిల్ మనకి ఎందుకు వాడాలి? సో కుకింగ్ ఆయిల్ లో ఏముంటుంది? మన కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల ఏంటి యూజ్? ఓకే, సో కుకింగ్ ఆయిల్ రైస్ బ్రానాల్ కి మన రైస్ బ్రానాల్ కి చాలా తేడా ఉంటుంది. ఓకే, సో మన కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల యూజెస్ ఏంటి? ఆల్రెడీ యూజ్ చేసి సో ఇచ్చిన మన పీడిఎఫ్ అనేది రిజల్ట్ అనేది తయారు చేయడం జరుగుతుంది. సో మన కుకింగ్ ఆయిల్ వాడడం వల్ల ఏంటంటే మెయిన్ గా జీర్ణ సంబంధిత వ్యాధులు నివారిస్తుంది. సో నాడీ వ్యవస్థను పటిష్టపరుస్తుంది. ఓకే, నరాల బలహీనత ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి కూడా మీరు మన రైస్ బ్రానాల్ అనేది సజెస్ట్ చేయొచ్చు. సో డాండ్రఫ్ ఓకే, సో మన కుకింగ్ ఆయిల్ ని సజెస్ట్ చేయొచ్చు. సో అత్యధిక పోషక విలువలు కలిగింది అనమాట మన రైస్ బ్రాన్ ఆయిల్ అనేది. ఓకే, సో ఇన్సులిన్ సరఫరాను పెంచుతుంది అండ్ అలాగే శరీర ఇన్ఫెక్షన్ల బారి నుండి కాపాడుతుంది అండ్ అలాగే ఇమ్యూనిటీని పెంచుతుంది. ఓకే, వ్యాధి నిరోధకత శక్తిని పెంచుతుంది అండ్ అలాగే జుట్టు. ఓకే, ఎవరికైతే హెయిర్ అంటే ఇక్కడ హెయిర్ గ్రోత్ కూడా మన కుకింగ్ ఆయిల్ వండర్ఫుల్ గా యూజ్ అవుతుంది అండ్ అలాగే ఎముకలు దంతాలు బలంగా ఉంచుతుంది. ఓకే, సో మనకి ఎముకలకి దంతాలకి ఏం కావాలి? కాల్షియం
కాల్షియం అనేది కావాలి. ఓకే, సో మనకి విటమిన్ డి అంటే మన సబ్లింగువల్ విటమిన్ డి స్ప్రే ఉంది. అండ్ అలాగే మనకి లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ వండర్ఫుల్ గా మనకి ఇక్కడ అనేది మనకి ఎక్కువగా ఇస్తుంది. ఓకే, ఎముకలు దంతాలకు కూడా బలంగా ఉంచుతుంది. అండ్ అలాగే రక్త ప్రసరణ అనేది సవ్యంగా జరగడానికి మన కుకింగ్ ఆయిల్ హార్ట్ ప్రాబ్లమ్స్, ఓకే, సో ప్రాబ్లమ్స్ గుండె జబ్బుల్ని దూరం చేస్తుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఎల్డిఎల్ ఉందో, సో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఎవరికైతే ఉందో సో వాళ్ళు, అండ్ అలాగే క్యాన్సర్ ఎవరికైతే క్యాన్సర్ హ్యాపీగా మన కుకింగ్ ఆయిల్ అనేది సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఎందుకు ఇంత ధైర్యంగా చెప్తున్నాము అంటే ఆల్రెడీ ఇది టెస్టెడ్ ప్రోడక్ట్ అన్నమాట. ఓకే, సో చెప్పేది కాదు, మనకి ఇక్కడ మన కుకింగ్ ఆయిల్ కి 3 సర్టిఫికేషన్స్ ఉన్నాయి. ఓకే, ద మోస్ట్ బ్యాలెన్స్డ్ అండ్ వెర్సటైల్ ఆయిల్ క్లోజెస్ట్ టు WHO ఫుల్ ఫామ్ మీ అందరికీ తెలుసు, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఓకే, సో ప్రపంచ ఆరోగ్య సంస్థే మనకి కుకింగ్ ఆయిల్ యూజ్ చేసుకోవచ్చు అనేసి మనకి. అండ్ రెండో సర్టిఫికేట్ వచ్చేసి NIN నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ సర్టిఫికేట్ కూడా మనకి మన కుకింగ్ ఆయిల్ కి ఇవ్వడం జరిగింది, మన లైట్ హౌస్ రైస్ బ్రాన్ ఆయిల్ కి. అండ్ చికెన్ హార్ట్ అసోసియేషన్ సర్టిఫికేట్ కూడా మనకి మన కుకింగ్ ఆయిల్ కి ఇవ్వడం జరిగింది. ఓకే, సో మన కుకింగ్ ఆయిల్ ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి హ్యాపీలీ ఈవెన్ స్టాక్ అయిపోతుంది. అసలు కుకింగ్ ఆయిల్ ఒక బిల్ కి ఒక ప్రోడక్ట్ ఇస్తాము అన్నంత వరకు వచ్చేసాం మన స్టాక్ లేక. ఓకే, సో అంత సూపర్బ్ గా మన కుకింగ్ ఆయిల్ జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్, అండ్ మీకు కుకింగ్ ఆయిల్ బయట నార్మల్ గా మనకి ఎందుకు అంత తక్కువ పడుతుంది? ఓకేనా, మనకి కాస్ట్ 560 రూపాయలు, మనకు వచ్చేది 450 రూపాయలు పడుతుంది. అంటే లీటర్ 225 రూపాయలు పడుతుంది. బట్ ఇప్పుడు బయట దాంతో పోల్చుకుంటే కేజీ 120 తీసుకోండి. ఇక్కడ 150 వేస్తున్నాం కదా, 120 రూపాయలు ఒక కేజీ తీసుకున్నా గానీ ఒక కేజీకి బయట మనం మిల్లులో ఆడిస్తారు కొంత, కేజీ పప్పుకి మనకి 1/2 కిలో నూనె వస్తుంది అనమాట. ఓకేనా, మరి అలాంటప్పుడు 4 కేజీల పప్పు మీరు వేస్తేనే మినిమం 3 to 4 కేజెస్ పప్పు మీరు 4 కేజీల పప్పు వేస్తే మీకు 1 లీటర్ ప్యూర్ వేరుశనగ నూనె వస్తుంది. అంటే 3 కేజీల పప్పుకి మనకి ఎంత అయింది? 120 రూపాయలు తీసుకుంటే 3 4 మూల అర్థమవుతుందా? 12 120 into 4 అన్నమాట. 400 సారీ, ఒక్క నిమిషం, 4 లీటర్స్ అర్థమవుతుందా? సో 4 కేజెస్ పప్పు మనం వేస్తే మనకొచ్చేది 1 కేజీ నూనె. ఓకేనా, మనకి 360 రూపీస్ పడుతుంది. ఓకే, 4 కేజీల పప్పుకి. మరి అలాంటప్పుడు ఆడించుకున్నా కానీ నియర్లీ 400 నూనెకి పడుతుంది బయట ఎవరైతే ఆడిస్తుంటారో మిల్స్ కి వెళ్ళి వాళ్ళకి. మరి మనకెందుకని బయట వేరుశనగ నూనె ఓన్లీ 120, 150 బ్రాండ్ 20, అంటే పప్పు కేజీ పప్పు ఎంత ఉంటుందో బయట కాస్ట్, అది మీకు 1 లీటర్ నూనె ఇచ్చేస్తున్నారు. అంటే మీకు అక్కడ కూడా అర్థం అవ్వాలి ఏమని, అంటే మనం కల్తీ. ఓకే, సో అర్థమవుతుంది కదా అందరికి. సో మన కుకింగ్ ఆయిల్ అండ్ సన్ఫ్లవర్ మా ఇంట్లో రైస్ రిచ్ వాడుతున్నాం, రైస్ బ్రాన్ ఆయిల్ వాడుతున్నాం, రైస్ బ్రాన్ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ మేడం అని చెప్తుంటారు. ఓకే, సో ఇప్పుడు ఎవరైతే ఫ్రీడమ్ వాడుతున్నారో, లైక్ ఫ్రీడమ్ రైస్ బ్రాన్ ఆయిల్ గురించి మాట్లాడట్లేదు నేను, ఫ్రీడమ్ ఎవరైతే వాడుతున్నారు, చిన్నగా ఉన్నప్పుడు చాలా తోటలు ఉండేవి, ఐ మీన్ పంటలు వేసేవాళ్ళు, చాలా పంటలు ప్రతి ఊర్లోనూ సన్ఫ్లవర్ పండించేవాళ్ళు. బట్ ఇప్పుడు ఎక్కడ కూడా కనిపించే 140 కోట్ల మందికి సన్ఫ్లవర్ ఆయిలే మన ఇండియా పంపిణీ చేస్తా ఉంది. మరి కల్తీ లేదంటారా? నిజమైన కథ చెప్పండి. పంటలు కనిపించేవి, ఇప్పుడు అసలు చూద్దామన్నా ఎక్కడ ఒక పంట కనిపించారు. మేబీ రేర్ కొన్ని విలేజెస్ లో వాళ్ళు ఇప్పటికి అదే పండిస్తూ ఉంటారు. బట్ నాకైతే ఈ 4-5 years లో బట్ అయినా మనం ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్, ఏ నూనె పైన పెద్ద ఫ్లవర్ ఉంటుందో అది ప్యూర్.
అండ్ అడ్వర్టైజ్ లో ఏ హీరో బాగా అడ్వర్టైజ్ చేస్తారో అదే ప్యూర్ కి పడిపోతాం కానీ అందులో క్వాలిటీ ఎంత ఉంది అనేది మన కుకింగ్ ఆయిల్ కి బయట కుకింగ్ ఆయిల్ కి టెస్ట్ చేసుకోవడానికి కంపెనీ మనకి డెమోస్ కూడా ఇచ్చింది. సో ఇందుకు మనం కుకింగ్ ఇంజిన్ ఆయిల్ మనం ఇచ్చే ఇంజిన్ ఆయిల్ బట్టి ఇంజిన్ ఎలా అయితే రన్ అవుతుందో మన బాడీకి మన హార్ట్ కి కూడా కుకింగ్ ఆయిల్ అనేది అంత ఇంపార్టెంట్ కాబట్టి వెంటనే మీరు కంపల్సరీ తీసుకోవాల్సింది కుకింగ్ ఆయిల్. ఓకే, సో మనం ప్రతి ఒక్క ఆ డిసీజ్ ఉన్న వాళ్ళకి, నార్మల్ గా ఉన్న వాళ్ళకి, వెయిట్ లాస్ లో అన్నిటికీ కూడా మనం కుకింగ్ ఆయిల్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఇది ప్లే చేస్తుంది అనమాట ప్రతి ఒక్క డిసీజ్ కి కావచ్చు బాడీలో. ఓకే, సో అండ్ నెక్స్ట్ మీ అందరికి కొన్ని రిజల్ట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను జస్ట్ 1 minute లో. ఓకే, సో రీసెంట్ గా నేను మైగ్రేన్ కి ఇవ్వడం జరిగింది. సో మైగ్రేన్ కి వచ్చేసి అనోడర్మా పెట్టాను, ఫ్లాక్స్ పెట్టాను. ఈవెన్ మీరు ఫ్లాక్స్ ప్లేస్ లో క్రిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ అలోవెరా సజెస్ట్ చేశాను. కుకింగ్ ఆయిల్ ఐ ప్రాబ్లం ఉంటే నేను ఐ సపోర్ట్ కూడా సజెస్ట్ చేశాను. సో ఈవెన్ మీరు మల్టీ విటమిన్స్ లాగా మీరు స్పైరల్ కూడా సజెస్ట్ చేయొచ్చు. హ్యాపీ ఐస్ కి సంబంధించి ఐ విజన్ పెరగడానికి మీరు మన స్పైరల్ అని కూడా హ్యాపీగా సజెస్ట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ నేను సజెస్ట్ చేశాను. ఈవెన్ ఆ జర్నీలో అసలు ఏడుపు వచ్చేసి పిచ్చి పిచ్చిగా ప్రవర్తించే వాళ్ళు అనమాట ఆవిడ. అలాంటిది ఇప్పుడు ఎంత హ్యాపీగా జర్నీ చేసుకోగలుగుతున్నారంటే బికాస్ సార్ ప్రోడక్ట్ అంత వండర్ఫుల్ గా సృష్టించారు అనమాట. ఓకే, సో అంత వండర్ఫుల్ ప్రోడక్ట్ ని మనం యూజ్ చేస్తున్నాం. అండ్ నా ఓన్ రిజల్ట్ చెప్తాను. రీసెంట్ గా నేను కొంచెం ఇయర్ ఫోన్స్ ఎక్కువ వాడుతుంటాను, ఆర్ మన మీటింగ్స్ వింటూ ఉంటాం. వింటూ 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 మనకి ఏంటంటే ఇయర్ ఫోన్స్ ఎక్కువగా వాడితే చెవు నొప్పి వచ్చేస్తూ ఉంటుంది. సో చెవు నొప్పి వచ్చింది నాకు రీసెంట్ గా 2 చెప్పి వచ్చాయి. సో నేనేం చేశాను అంటే మన తులసి డ్రాప్స్ ఏవైతే మన తులసి డ్రాప్స్ ఉన్నాయో తులసి డ్రాప్స్ ని నేను ఈ చెవిలో 2 ఈ చెవిలో 2 వేసి ఎంత ఫాస్ట్ రిలీఫ్ వచ్చిందంటే నాకు అసలు పెయిన్ కూడా నాకు మళ్ళీ చాలా రోజుల వరకు రాలేదు. ఇయర్ ఫోన్స్ వాడుతూ ఉన్నా కానీ. సో అంత డ్రాప్స్ మీరు ఇయర్ డ్రాప్స్ గా వాడండి, ఐ డ్రాప్స్ గా వాడొద్దు. ఓకే, ఓన్లీ ఇక్కడ ఏం చెప్తున్నాం, చెవు నొప్పికి చెవు పెయిన్ కి మాత్రమే వాడాం. మరీ ప్రాబ్లీ డాక్టర్ ని సంప్రదించండి. ఓకేనా, జస్ట్ పెయిన్ నార్మల్ గా ఉంది అంటేనే డ్రాప్స్ యూజ్ చేయండి. ఇంకా ఎక్కువ పెద్ద కండిషన్ ఉంది అంటే మీరు తప్పకుండా. ఓకే, సో నాకు వచ్చిన ప్రోడక్ట్ రిజల్ట్స్ ఇవి. ఓకే, సో ఇప్పటి వరకు మీరు ప్రోడక్ట్ గురించి విన్నారు. ఇప్పుడు మన బిజినెస్ మన ఇన్కమ్ ఎలా మనం 1:6 గురించి చెప్పుకుంటున్నాం. జస్ట్ ఇంకొక 10 minutes లో నేను నా సెషన్ ని క్లోజ్ చేస్తాను. ఓకే, సో అందరూ కూడా రెడీగా ఉండండి పెన్ అండ్ బుక్ తోటి. నేను మ్యాథ్స్ లో వీక్ అన్నమాట. ఇందాక కూడా మీరు చూస్తున్నారు మ్యాథ్స్ నేను వీక్ ఉన్నానని తెలుసు కదా. సో ఎవరు లైఫ్ లో బాగా సంపాదిస్తారంట, అది మా టీచర్ చెప్పేది. ఓకే, సో జస్ట్ జోక్. సో అందరూ కూడా నోట్ చేసుకోండి. ఓకే, సో నేను స్క్రీన్ 1:6 మేడం మన ఎయిమ్ అది, మన మోటో అది. సో 1:6 అంటేనే పివి లక్ష్మి మేడం, పివి లక్ష్మి మేడం అంటే 1:6. ఓకే, మేడం ని ఆపరు అన్నట్లు మనకి గుర్తుండిపోయారు మేడం, రైట్. సో 1:6 చేస్తూ మన సైడ్ వాల్యూమ్. ఓకే, ఇది అందరికి లీడర్స్ తెలుసు బట్ అని నేను ఈ రోజు ఈ టాపిక్ తీసుకోవడం జరిగింది. ఓకే, సో 1:6 చేస్తూ ఒక లైన్ లో. ఓకే, మీరు క్యాలిక్యులేషన్స్ చేయండి. లీడర్స్ కొత్తగా ఉన్న వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది, హెల్ప్ అవుతుంది. ఓకే, సో 100 PV కన్సిస్టెన్సీ గురించి. ఓకే, సో బ్రాంజ్ డైరెక్టర్స్ మనకంటూ బ్రాంజ్ అయిన తర్వాత ఓకే మనకు ఒక సైడ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. ఆ సైడ్ వాల్యూమ్ మనం ఎప్పుడైతే చేస్తామో మన ఇన్కమ్ అనేది ఆగకుండా చాలా మంది
న్యూన పీపుల్ కావచ్చు, మనం ఏమనుకుంటామంటే బ్రాంజ్ డైరెక్టర్ అయితే నీకు ఎక్కువ ఇన్కమ్ పెరుగుతుంది అంటారు. అంటే ఇంకా బ్రాంజ్ అయిపోతే మనకి ఇన్కమ్ అనేది తగ్గకుండా జీతం లాగా వస్తుంది. అవునా? సో అది తగ్గకుండా వస్తుంది. ఎప్పుడంటే మీరు ఈ టాస్క్ చేయండి. తప్పకుండా అది వస్తుంది. ఓకేనా? సో అది ఏం లేదు. హన్స్ డైరెక్టర్ గా ఉన్నారు. మీ అండర్ లో 6 లైన్లు ఉండాలి. 6 లైన్స్ కంపల్సరీ ఎందుకు ఉండాలి ఈ రోజు మీకు అర్థమవుతుంది. ఓకేనా? కొంచెం క్యాలిక్యులేషన్స్ నా కోసం చేయండి. కూడా నేను మీకు కొంచెం ఇప్పుడు చెప్పేస్తాను. ఆ సైడ్ వాల్యూమ్స్ ఒక్కసారి మీరు అందరూ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. నాకు కొంచెం సైడ్ వాల్యూమ్స్ చెప్పండి. మనకి ఎంత కావాల్సున్నాం. ఓకే? సో జస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. ఈ యొక్క ఓకే? జస్ట్ సైడ్ సిల్వర్, గోల్డ్, స్టార్, డైమండ్, క్రౌన్ కి మనకి ఎంత సైడ్ వాల్యూమ్ కావాలి అనేది జస్ట్ క్వాలిఫైడ్ పీవీ అండ్ అలాగే టీమ్ బిల్డింగ్ బోనస్ పీవీ అనేది ఇక్కడ ఉంది కదా, ఎలా వస్తుంది. ఓకే? సో ఏ నెల కూడా అమౌంట్ తగ్గకుండా మీకు రావాలి అనుకుంటే, ఆగకుండా ఇన్కమ్ రావాలి అనుకుంటే మీరు ముందు ఈ స్క్రీన్ షాట్ క్వశ్చన్స్ అడిగేస్తాను. ఐ మీన్ క్యాలిక్యులేషన్స్ అడుగుతాను అంతే. ఓకే? సో రెడీ, అందరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు అనుకుంటున్నాను. ఓకే? సో ఇప్పుడు మీరు సెల్ఫ్ 100 పీవీ చేశారు. మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యారు ఆర్ అవ్వబోతున్నారు. మీరు బ్రాంజ్ డైరెక్టర్ అయ్యాక ఏం చేయాలి? ఆల్రెడీ మీరు 100 పీవీ కన్సిస్టెన్సీలో ఉంటారు. ఓకే? మీరు 100 పీవీ చేశారు. ఓకేనా? ఓకే, 6 లైన్స్ మాత్రమే తీసుకోండి. మీకు 7, 8 ఉన్నా నో ప్రాబ్లం. 6 లైన్స్ మెయిన్ తీసుకోండి. బట్ 6 ఉండాలి. ఓకే లీడర్స్, కంపెనీ రూల్ ప్రకారం 6 మెయిన్ లైన్స్ ఉన్నాయి. సో మీరు 100 పీవీ మీరు సెల్ఫ్ చేశారు. మీ అండర్ లో 6 లైన్లు ఉన్నాయి. ఒక్కొక్క లైన్ నుంచి మీరు 450 పాయింట్స్ చేయాలి. పాయింట్లు ఆ లైన్ అంతా కలిపి చేయాలి. ఓకేనా? మీరు ఒక కొత్త పీపుల్ అనుకోండి, ఒక ఫాస్ట్ స్టార్ట్ 8% చేసి మీరు ఇంకొక 150 పాయింట్స్ ఎక్స్ట్రా చేసినా మీకు ఆ లైన్ లో 450 వస్తాయి. ఆ లైన్ లో ఒక 10 మంది ఉన్నారా, ఆ 10 మంది పాయింట్లు కలిపి 450 నేను 450 చేయాలా మేడం అని ఈ డౌట్స్ కూడా ఉంటాయి మీకు. ఓకేనా? సో ఆ లైన్ లో 10 మంది ఉన్నారా, 20 మంది ఉన్నారా కాదు, ఎంత మంది ఉంటే అంత మంది పాయింట్లు ఫస్ట్ లైన్ లో రావాలి మీకు. రెండో లైన్ లో కూడా అంతే, మూడో లైన్ లో కూడా అంతే, నాలుగో లైన్ లో కూడా అంతే. ఇలాగా 6 లైన్లలో ఓన్లీ 50 పాయింట్లు చేశారు. ఇప్పుడు 450 ఇంటూ 6 ఎంత? 2700 పాయింట్లు అయ్యాయి. ఓకేనా? 450 వాల్యూమ్ ఎలా అయిపోతుంది, మీకు ఇన్కమ్ అనేది ఎందుకు తగ్గకుండా వస్తుంది. ఓకే? సో ఇప్పుడు మీకు 450 ఇంటూ 6 లైన్లు మీరు చేశారు, మీకు వచ్చాయి. ప్లస్ మీ సెల్ఫ్ ఎంత? 100 పీవీ ఉంది. మొత్తం కలిపి ఎన్ని పాయింట్లు అయ్యాయి? 2800 పాయింట్లు అయ్యాయి. 800 పాయింట్లు మీ దగ్గర ఉన్నాయి. ఇప్పుడు మీ 6 లైన్లు కలిపి ప్లస్ మీ సెల్ఫ్ 2800 ఉన్నాయి. ఇక్కడ మనకి సైడ్ వాల్యూమ్ బ్రాంజ్ క్వాలిఫై అవ్వడానికి మినిమం ఒక పీవీ, మరి 2001 పీవీ కంటే ఎక్కువనే ఉంది కదా. అండ్ మీకు ఎక్స్ట్రా కంపెనీ టీమ్ బిల్డింగ్ బోనస్ కూడా ఇస్తుంది. టీమ్ బిల్డింగ్ బోనస్ చేయాలంటే మీరు 2600 పీవీ చేయాలి. మరి ఇక్కడ 2800 ఉంది. అంటే మీ టీమ్ బిల్డింగ్ బోనస్ కన్నా ఎక్స్ట్రా ఎంత ఉంది? 200 పీవీ ఎక్స్ట్రా ఉంది. సైడ్ వాల్యూమ్ కంప్లీట్ అయిపోయింది. జస్ట్ ఒక లైన్ నుంచి 450 పాయింట్లు అయితే ఈజీ అనిపించేస్తుంది కదా. జస్ట్ ఒక లైన్ అంతా కలిపి 450 పాయింట్లు. మీ సైడ్ వాల్యూమ్ ఏమైంది? 2800 పీవీ అయింది. కానీ ఇక్కడ కంపెనీ చెప్పిన కంటే మీరు ఎక్కువే చేశారు. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ చెప్పండి. 1:6 ఐ మీన్ మీరు 100 పీవీ చేశారు. ఫస్ట్ పర్సన్ బ్రాంజ్ అయిపోయాడు అంటే మీరు సిల్వర్ అవుతారు.
ఇప్పుడు ఆ ఫస్ట్ పర్సన్ ని వదిలేయాలి, సైడ్ వాల్యూమ్ కౌంట్ అవ్వదు. ఓకే, మీరు ఎప్పుడైతే సిల్వర్ అవుతారో ఆ ఫస్ట్ పర్సన్ ఎవరైతే బ్రాంజ్ అయ్యారో, ఫస్ట్ పర్సన్ అవ్వాలనే రూల్ లేదు, లాస్ట్ పర్సన్ అవ్వచ్చు, సెకండ్ అయ్యారు. నేను లైన్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఫస్ట్ పర్సన్ బ్రాంజ్ అయ్యారు మీ అండర్ లో, మీరు సిల్వర్ అవుతారు. మీరు సిల్వర్ అయితే ఏమవుతుంది, ఆ ఫస్ట్ ఎవరైతే ఆ పర్సన్ మీకు సైడ్ వాల్యూమ్ అనేది రాదు. అప్పుడు మీరు సిల్వర్ గా సైడ్ వాల్యూమ్ ఎంత చేయాలి అంటే 1801 PV బోనస్ తోటి 2100 పాయింట్లు మీరు చేయాలి. ఇక్కడ 450 ఇంటూ 5 ఎంత అయింది, క్యాల్కులేషన్స్ చెప్పాలి మీరు కొంచెం. వింటున్నారని నాకు ఒక ఐడియా వస్తుంది. ఓకే, 450 ఇంటూ 5 ఐ మీన్ 450 ఇంటూ 5 ఎంత అయింది? వింటున్నారా? అందరూ వంట చేసుకుంటున్నారా? ఓకే, ఎవరు అనట్లేదు. 2250 పాయింట్స్ వస్తాయి. ఓకే, 5 లైన్లు. ఓకే, ఇప్పుడు ఒక లైన్ పక్కన పెట్టేసాం మనం. అతను బ్రాంజ్ అయిపోయారు, పక్కన పెట్టేసాం. మిగిలిన 5 లైన్ల నుంచి మనం సైడ్ వాల్యూమ్ చేయాల్సి ఉంటుంది. సో 450 పాయింట్లు ప్లస్ మీ ఒక 100 పాయింట్లు. కౌంట్ చేస్తున్నారా? దేవి మేడం వాళ్ళందరికీ ఆప్షన్ ఇచ్చారా? చాట్ బాక్స్ ఓపెన్ లోనే ఉందా? మన లేడీస్ సూపర్ గా చాట్ చేస్తారు కదా, ఎవరు వినట్లేదా? ఓకే, నాలాగే మీకు కూడా మ్యాథ్స్ వీక్ అనుకుంటాను అందరం. ఓకేనా? సో 2250 పాయింట్లు, 450 ఇంటూ 5 లైన్లు మీరు చేయాల్సి ఉంటుంది. సైడ్ వాల్యూమ్ సేమ్ 450 చేస్తారు మీరు. మీరు 450 ఒక లైన్ నుంచి మీరు చేయాలి అంతే. 6 లైన్లలో కూడా 450 ఉండాలి. సో మీరు క్రౌన్ అయ్యేంత వరకు ఎప్పటికీ మీకు సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం రాదు. ఓకే, ఉంటుంది. ఓకే, సరే నేనే క్యాలిక్యులేషన్స్ చెప్పేస్తాను, నోట్ చేసుకోండి. ఓకే, ఫస్ట్ వన్ ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. సెకండ్ నోట్ చేసుకుంటూ 5 లైన్లు ఇజ్ ఈక్వల్స్ టు 2250 ప్లస్ మీ 100 2350 పాయింట్లు. ఓకే, సిల్వర్ కి 1801 PV మినిమం పాయింట్స్ క్వాలిఫైడ్, టీమ్ బిల్డింగ్ బోనస్ 2100. కానీ మనకు వచ్చిన పాయింట్లన్నీ 2350. ఎక్స్ట్రా మనకి 150 పాయింట్స్ వచ్చాయి. ఓకే, సో నెక్స్ట్ గోల్డ్ డైరెక్టర్ గా మీరున్నారు. ఫస్ట్ అంటే 2 లైన్ల నుంచి మీకు సైడ్ వాల్యూమ్ కౌంట్ అవ్వదు కాబట్టి మిగిలిన ఏవైతే 4 లైన్లు ఉన్నాయో 4 లైన్ల నుంచి మీరు సైడ్ వాల్యూమ్ కౌంట్ చేసుకోవాల్సి వస్తుంది. 1800 1800 PV అవుతుంది ప్లస్ సెల్ఫ్ మీ 100. ఓకే, 1900 పాయింట్లు మీకు 4 లైన్లకి యాడ్ అయ్యాయి. కానీ మీకు గోల్డ్ డైరెక్టర్ గా మీ సైడ్ వాల్యూమ్ ఎంత తీసుకోమని చెప్పానో అదైనా చెక్ చేసుకోండి. 1501 PV మినిమం విత్ టీమ్ బిల్డింగ్ బోనస్ 1800. కానీ మనకు వచ్చిన PV ఎంత 1900 వచ్చింది. ఉన్నాయి. ఓకే, ఇక్కడ కూడా మీ సైడ్ వాల్యూమ్ అయిపోయింది గోల్డ్ డైరెక్టర్ గా. ఇప్పుడు మీరు గోల్డ్ అయిపోయారంటే 2 లైన్లు పక్కన పెట్టాం. ఇప్పుడు మీరు స్టెప్స్ పక్కన పెట్టేసేయాలి. ఇంకా మిగిలిన 3 లైన్స్ నుంచి మాత్రమే మనం సైడ్ వాల్యూమ్ చేయాలి. మనం లెవెల్ పెరిగే కొద్దీ సైడ్ వాల్యూమ్ తగ్గుతూ ఉంటుంది. లైన్స్ 450 ఇంటూ ఇప్పుడు 3 లైన్లు అంటే 1350 పాయింట్లు ప్లస్ మీ 100 మొత్తం 10 వచ్చాయి. ఇక్కడ మనకి మినిమం స్టార్ డైరెక్టర్ గా క్వాలిఫై అవ్వడానికి ఇక్కడ 1001 పాయింట్, 1000 ప్లస్ 1 PV 1000
బట్ ఇక్కడ మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ స్టార్ కి ఉండదు. ఓన్లీ ఎవరైతే బ్రాంజ్, సిల్వర్, గోల్డ్ వరకే మనకి టీమ్ బిల్డింగ్ బోనస్ ఉంటుంది. మనం స్టార్ 1 పాయింట్ 1000ని 1 పాయింట్ మీరు చేస్తే సరిపోతుంది. బట్ 450 ఇంటూ 3 మీకు 1400 ప్లస్ మీ సెల్ఫ్ 1450 పాయింట్ల 50 పాయింట్లు మీకు ఎక్స్ట్రా ఉన్నాయి. ఓకే, సేమ్ మీరు ఆపకూడదు. 6 లైన్లు కూడా మీరు బ్రాంజ్ గా క్రౌన్ అయ్యేంత వరకు 450 చేయండి. సో ఇప్పుడు మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారు అంటే 4 లైన్లు అయిపోయినాయి. 4 లైన్లు మీరు బ్రాంజ్ డైరెక్టర్ని చేసేసారు. ఐ మీన్ 4 లైన్లు చేస్తే మీరు అవ్వరు, ఒకే నెలలో చేయాలి నలుగురిని. అర్థమవుతుందా? ఐ మీన్ క్వాలిఫై చెయ్యాలి. మీరు ఒక చేసి ఉండొచ్చు. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇప్పుడు మీరు డైమండ్ డైరెక్టర్ అయ్యారంటే నలుగురు క్వాలిఫై అయిపోయారు అంటే క్వాలిఫై అయిన వాళ్ళ దగ్గర నుంచి మనకు సైడ్ వాల్యూమ్ రాదు. కాబట్టి మిగిలినవి ఆ 2 లైన్ల నుంచి మీరు క్యాలిక్యులేట్ చేస్తే 450 ఇంటూ 2 900 పాయింట్లు ప్లస్ సెల్ఫ్ మీ 1000 పాయింట్లు ఉంటాయి. కానీ మీరు డైమండ్ డైరెక్టర్ 501 పీవీ అంటే ఇక్కడ 500 పాయింట్స్ మీకు ఎక్స్ట్రా ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్ ఒకే లైన్ ఉంటుంది. ఐ మీన్ 6 లైన్స్ కూడా క్వాలిఫై. ఇక్కడ మీకు సైడ్ వాల్యూమ్ అనేది ఉండదు. ఈ 6 లైన్లను కూడా మీరు 2001 పీవీ తోటి 2600 పీవీ తోటి వాళ్ళందరినీ కూడా మీరు బ్రాంజ్ డైరెక్టర్ అవుతారు. ఇక్కడికి అంటే డైమండ్ డైరెక్టర్ వరకు మీకు సైడ్ వాల్యూమ్ అనేది ఉంటుంది. 450 పీవీ తోటి మీరు 6 లైన్లను కూడా ప్రతి నెల చేయగలరు. మీకు క్రౌన్ అయ్యేంత వరకు ఎలాంటి సైడ్ వాల్యూమ్ తగ్గదు. ఓకే, సో దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే మీరు ఇప్పటికి నా సెషన్ అయితే అయిపోయింది. థ్యాంక్ యూ లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్. దేవి మేడం, ఓవర్ టు యూ మేడం. ఓకే, సెషన్ ఇచ్చారు. అలాగే మేడం మీ ప్రెసెంట్ మీ లెవెల్ అలాగే మీరు 1:6 చేస్తున్నారా మేడం? చేస్తున్నారు కదండి. ఆల్మోస్ట్ ఆల్ 1:5 అయిపోయింది. మైట్ బి ఇంకొక లైనే ఉంది. నేను సిఎన్సి లో కూడా ఉన్నాను. అండ్ అలాగే నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 48 రూపీస్ అండ్ హై. అండ్ నా గోల్ ఈ మంత్ నేను 3 LOBs తీసుకొని సో నా ఇన్కమ్ అనేది 50+ ఇన్కమ్ వర్క్ చేస్తున్నాను మేడం 6 లైన్స్ మీద కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి సెషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ మీ కోసం చెప్పారు, అలాగే సప్లిమెంట్స్ కోసం చెప్పారు. చాలా స్లోగా నీట్ గా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. అలాగే మాకు కూడా చాలా నాకు రీసెంట్ గా ఫీవర్ వచ్చిందండి. ఫీవర్ వస్తే నేను ఏం చేశానంటే ఫుట్ ప్యాచ్ పెట్టుకున్నానండి. నిజంగా మార్నింగ్ ఫీవర్ లేదండి, అసలు ఏ ప్రాబ్లం లేదు. అయితే టాక్సిన్స్ ఉండుంటాయి అందుకే ఫీవర్ వచ్చింది అనుకొని మనకి అంటే ఇంగ్లీష్ మెడిసిన్ కి వెళ్తే నాకు నేను ఆలోచించి ఫుట్ ప్యాచ్ ద్వారా తీసుకున్నానండి. మనం ఫుట్ అంటే చెప్తారు కదండి, ఏదైనా ప్రాబ్లం ఉంటే 3 months ఒకసారి పెట్టుకోవాలి, ఏ ప్రాబ్లం లేపాలని. ప్రతి ఒక్కరు యూజ్ చేయండి లీడర్స్. అలాగే మేడం సెషన్ మీద ఏమైనా డౌట్స్ కానీ ఉంటే లేదు అంటే సెషన్ ఫీడ్బ్యాక్ చెప్పడానికి దుర్గా భవాని గారు మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. దుర్గా భవాని గారు. గుడ్ మార్నింగ్ దేవశ్రీ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మన ఉమెన్ ఎంపవర్మెంట్ లోనే ఖమ్మం బూట్ క్యాంప్ అయితే చాలా బాగా చెప్పారు. బేసిక్ ప్రొడక్ట్ గురించి అలాగే సైడ్ వాల్యూమ్ ప్రాబ్లమ్స్ గురించి ఎలా ఈజీగా సైడ్ వాల్యూమ్ చేసుకొని మన లెవెల్స్ అనేది అచీవ్ అవ్వాలనేది మంచిగా చెప్పారు. సెషన్ అయితే దేవిశ్రీ మేడం ని పుష్పరాజ్ మేడం చూస్తాను నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతా. అది చిన్న ఏజ్ లో మీరు ఈ లెవెల్స్ లో ఉన్నారంటే చాలా హ్యాపీగా ఉంది మేడం. నా పేరు సిహెచ్ దుర్గా భవాని అండి.
బ్రాంజ్ డైరెక్టర్. మా గ్రేట్ అప్లైన్ వచ్చేసి రత్నశేఖర్ సార్, విజయవాడ అండి. నా ఫస్ట్ మంత్ ఇన్కమ్ 648, హైయెస్ట్ ఇన్కమ్ 11,578 మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ హెల్త్ అండ్ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ సూపర్ మేడం. లేడీస్ అందరూ కూడా అన్మ్యూట్ చేసుకున్న తర్వాత 1 బస్ తో చేపిస్తామని చెప్పండి లేడీస్. అనుకుంటే అవుద్ది కదండి. కళ్యాణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఇది కూడా చాలా బాగా చెప్పారు మేడం. టీమ్ బిల్డింగ్ అసలు చాలా అంటే చాలా ఈజీ మెథడ్ లో చెప్పారు మేడం. చాలా ఈజీగా అర్థమైంది. ఐ మీన్ సబ్జెక్ట్ ఎలా పోతుంది, సబ్జెక్ట్ అర్థమైతే ఇంత ఈజీగా చెయ్యొచ్చా అని బాగా అర్థమైంది మేడం. ఖచ్చితంగా 1:6 నేను చేస్తున్నాను మేడం. నా టీమ్ లో 2 నుంచి పెంచేలాగా నేను చేస్తాను మేడం. ఈ టీమ్ బిల్డింగ్ ఇదంతా కూడా బాగా చెప్పారు మేడం. నేను వాళ్ళకు కూడా ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మాక్సిమం అటెండ్ అయ్యారు. అటెండ్ అవ్వలేని వాళ్ళకి నేను ప్రొడక్ట్స్ గురించి Sure, కూడా madam. బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ. ప్రెసెంట్ నా పిన్ లెవెల్ వచ్చేసి బ్రాంజ్ డైరెక్టర్ మేడం. ఈ మంత్ ఎస్ మేడం. 1:6 ఎంత మెంబర్స్ తోటి చేపిస్తున్నారు? నేను మీది చేశాను అయిపోయింది. మేడం. నా టీమ్ లో 2 మెంబర్స్ నుంచి చేపిస్తున్నాను మేడం. థ్యాంక్ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ అండి. అనుష మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శివరాణి మేడం. వెరీ మేడం గుడ్ మార్నింగ్ మేడం. టుడే సెషన్ అయితే చాలా బాగుంది మేడం. బాగా చెప్పారు. ప్రొడక్ట్ నాలెడ్జ్, బిజినెస్ ఎలా సింపుల్ గా మనం సైడ్ వాల్యూమ్ అనేది మనకి భయపెట్టకుండా ఈజీగా ఎలా చేయాలనేది చాలా క్లియర్ గా చెప్పారండి. చాలా బాగా చెప్పారండి. నేను బ్రాంజ్ డైరెక్టర్ లెవెల్లో ఉన్నాను. మా అప్లైనర్ వచ్చేసి గాయత్రి గారు, టాప్ అప్లైనర్ వచ్చి బహదూర్ సార్ అండి. మేడం అందరికి యూజ్ రికార్డెడ్ కదా మేడం? ఎస్ మేడం. మైట్ బి విజయ మేడం. అదే మేడం, అంటే ఎవరైనా మీకు బాగుంటది అనేసి మేడం నా ఉద్దేశం. Yes, చాలా madam. బాగుంది మేడం. నా గోల్ వచ్చేసి నేను ఈ మంత్ సిల్వర్ అవ్వాలని, టీమ్ బిల్డింగ్ తో 15,000 మేడం. ఇయర్ ఎండింగ్ కల్లా 2 LOBs తీసుకోవాలనుకుంటున్నాను మేడం. అలాగే మీరు ఏమైతే గోల్స్ పెట్టుకున్నారో అవన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మేడం థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విజయ మేడం గారు అన్మ్యూట్ చేసుకో. మేడం వెరీ గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా దేవి అండ్ అలాగే శివరాణి మేడం. వెరీ గుడ్ వెరీ మార్నింగ్. గుడ్ మార్నింగ్ మేడం. సారీ అమ్మా, స్టార్టింగ్ లో అయితే లేను, అందుకని ఈ రోజు సెషన్ మేడం మీకు ఇచ్చారు. అయినా ఎంత వచ్చింది స్టార్ నుంచే వచ్చాను. స్టార్ సైడ్ వాల్యూమ్ చెప్తున్నారు. ముందంతా ఏం జరిగిందో తెలియదు, కానీ ఇన్ఫర్మేషన్, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఈ రోజు. రేపు చెప్పాను, ఎంత మంచిదైందా అనిపించింది. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరికి కావాలి. అంటే జూమ్ లో యాడ్ అయిన వాళ్ళు కొంతమంది ఉంటే, యాడ్ అవ్వను వాళ్ళు చాలా, మరి వాళ్ళందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా యూజ్ అవుతుంది. సో మరి ఇద్దరు లీడర్స్ కి కూడా, మా యూత్ ఐకాన్స్ ఇద్దరికి థ్యాంక్ యూ సో మచ్. అంటే ఆపదలో ఆదుకునేటట్టు ఇద్దరు కూడా మేము చేస్తాం మేడం అనేసి అన్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. అండ్ ఈ Thank రోజు you, madam. ప్రతి ఒక్కరు ఏదైతే చెప్పారో శివరాణి మేడం, సేమ్ అలాగే ఒక్కొక్క లెగ్ నుంచి మేడం చెప్పినట్టు కనుక చేస్తే ఎవరికి కూడా సైడ్ వాల్యూమ్ ప్రాబ్లం ఉండదు. అండ్ చెక్ లేకుండా ఇదే ఎలా పాయింట్ ని యూజ్ చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా చెక్ ని రీచ్ అవ్వాలనుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ అండి లీడర్స్ అందరికీ కూడా. లక్ష్మి మేడం మోటో ఏదైతే ఉందో, మనందరి మీద 120 మెంబర్స్ తో
1:6 చేయిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మా. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఆల్ ది బెస్ట్ అండి. లేడర్స్ మీటింగ్ నుంచి లాస్ట్ వరకు ఉండాలి. ఎందుకంటే మేడం చెప్పిన ప్రొడక్ట్స్ యొక్క టెస్టిమోనీలు వింటే మన టీం కూడా యూజ్ అవుతుందండి. దయచేసి ఎవరు కూడా సునీత మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ వెస్టేజ్ 10 lakhs. నా పేరు సునీత. నేను రాజేంద్ర నగర్ నుంచి మాట్లాడుతున్నా. గుడ్ మార్నింగ్ మేడం. మాట్లాడండి మేడం. మేడం మంచి బిజినెస్ వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. బయటకు వచ్చి మాట్లాడండి. క్లియరా? పర్వాలేదు మేడం. మేడం మీరు మంచి సెషన్ ఇచ్చారు మన లేడీస్ కి అందరికి. ఒక శుక్రవారం కాంటాక్ట్ చేస్తున్నా మేడం వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు. చాలా చాలా మంచి సెషన్ ఉంది. మనకి ఎఫెక్ట్ ఉంది. హెల్త్ వెల్త్ వెస్టేజ్ కంపల్సరీ మన లేడీస్ అందరికి మంచి బిజినెస్ ఉంది. చాలా బాగా చెప్పారు మేడం. సూపర్. నా ఉద్దేశం మేడం, నాకు 3 తగ్గించుకున్నా నేను. షుగర్, థైరాయిడ్, క్యాన్సర్. ఈ 3 ప్రొడక్ట్ మన వెస్టేజ్ లో ఉన్నప్పుడు మన టీమ్ లో ఉన్న ఇంత మెంబర్స్ కి అందరికి నేను చెప్తున్నా, అందరూ మంచి ఆరోగ్యంతో ఉంటారు మేడం. దీంట్లో ప్రతి ఒక్క ప్రోడక్ట్ హెల్త్ఫుల్. నేనైతే చాలా హ్యాపీ ఉన్నాను. నేను దీంట్లో ఇప్పుడు గోల్డ్ డైరెక్టర్ గా ఉన్నా మేడం, హెల్త్ తగ్గించుకొని. థ్యాంక్ యూ. సూపర్ మేడం, సెషన్ చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. 1:6 చేస్తున్నారా మేడం? 1:6 నేను చేస్తున్నా. నేను ఒక 1 year నా హెల్త్ అలా పోయింది మేడం. నేను ఒక హెల్త్ కంప్లీట్ గా తగ్గించుకొని ఈ 6 months లో టీమ్ తో రన్ అవుతున్నా. నాకు మళ్ళీ రీబర్త్ మేడం ఇది వెస్టీజ్ లో. ఎస్ మేడం. నాకు హస్బెండ్ నేను ఎక్కడ బయటికి వెళ్ళి వర్క్ చేయలేను. నాకు దీంట్లో ఒక మంచి హెల్త్ ఉంది. నేను నా పిల్లలకు భవిష్యత్తు ఉంది, నా భవిష్యత్తు ఉంది. కంపల్సరీ దీంట్లో వెస్టీజ్ లా నాకైతే హెల్త్ బాగైంది. ఇంకా మనీ కూడా వస్తుంది. ఇంకా ఇది చాలు. వెస్టీజ్ లో అందరూ ఇందులో ఉన్న లేడీస్ అందరూ హెల్త్ ఉంది అనేది చెప్తున్నా మేడం. హెల్త్, ఆదాయం సూపర్ మేడం. ఓకే సూపర్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. కంగ్రాచులేషన్స్ అండి. మేడం. కవిత మేడం గారు మాట్లాడండి మేడం. రాజేశ్వరి మేడం గారు మాట్లాడండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. ఇది వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం. శివరాణి మేడం ఇప్పుడు గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాజేశ్వరి మేడం. ఇప్పుడు మేడం వెరీ వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. శివరాణి మేడం, దేవి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్. ఇద్దరు గీత ఐకాన్లు బాగా సించేశారు. సూపర్ గా మా అంతే విన్నాను. ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుని ఇయర్ ఫోన్స్ పెట్టుకొని నేను విన్నాను. మరి డైరెక్టర్ కాడ నుంచి 1:6 డైరెక్టర్ ఎన్ని పీవీలు చేస్తే డైరెక్టర్ అవుతారు, అలాగే సిలబర్ లో ఎన్ని పీవీలు చేస్తే అది వాంటింగ్ రాకుండా ఉంటది, అన్ని పింటూ చెప్పారు. నిజంగా లక్ష్మీ మేడం ఎలాగైతే చెప్పారో మీరు అలాగా అక్కడ లోటు లేకుండా
థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మేడం కి మ్యూట్ అయిపోయినట్టుందండి సిగ్నల్ లేక. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. చంద్ర గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీరు చెప్పిన సెషన్ అయితే సూపర్ మేడం. కుకింగ్ ఆయిల్ గురించి మీరు కుకింగ్ ఆయిల్ ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి అనేది చెప్పారు మేడం. అలాగే బిజినెస్ ప్లాన్ కూడా 196 ఎలా చేయాలనేది, ఒక్కొక్క లెగ్ లో ఎన్ని పాయింట్లు, 450 పాయింట్లు అయితే మనం ఎంత బాగా బిజినెస్ అనేది బిల్డింగ్ అని ఎలా వస్తుంది అనేది బాగా మాకు అర్థమయ్యేటట్టు చెప్పారు మేడం. మేము కూడా అదే విధంగా ఫాలో అవుతాం మేడం. నా పేరు వచ్చి చంద్ర మేడం. నేను విజయవాడ నుంచి మాట్లాడుతున్నాను. బ్రాంచ్ డైరెక్టర్ నుంచి సిల్వర్ కి అచీవ్ అవ్వడానికి చాలా ట్రై చేస్తున్నాను మేడం. టీమ్ బిల్డింగ్ చేసుకుంటూ బ్రాంచ్ క్వాలిఫై అయితే సిల్వర్ కి అచీవ్ అవ్వాలని కోరుకుంటున్నాను. మోటివేషన్ తో మేము ముందుకెళ్తాము. అదే విధంగా మా టీమ్ లో కూడా నేను 100 PV చేస్తూ, నేను 196 లో కూడా 100 PV చేయిస్తూ, వాళ్ళ లెగ్ లో కూడా 196 చేయించడానికి థ్యాంక్ యూ మేడం. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. 1:6 చెప్పండి మేడం. మేడం 1:6 చేస్తున్నాను మేడం. అలాగే మా టీమ్ లో కూడా చేయించడానికి ప్రయత్నిస్తున్నాను మేడం. ఓకే మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ శివరాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. అండి, నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. మా అప్లైనర్ విజయ్ మేడం అండి. మేడం ఈ రోజున చెప్పారు కదా, మొత్తం ఉదయం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మీరు టెస్ట్ కానివ్వండి, అదే కనుక మన 1:6 గురించి కానివ్వండి, అన్ని చెప్పారు. అన్ని బాగానే ఉన్నాయి. ఏంటంటే మనకి రిజల్ట్ వస్తుందంటే మనం అది ఒక సొల్యూషన్ కి అనుకుంటాం గానీ అది 4కి పనికొచ్చేవి అవుతాయి తప్ప, అది అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ లాగా దేనికైతే తీసుకుంటాం అదే కాదు. ఇది అలా కాదండి. అన్నదంటే ఒకదానికి ఇచ్చామంటే అది 4 రకాల పనికొస్తుంది. ఫుడ్ ప్యాచ్ కూడా నేను ఒకరికి ఇచ్చానండి. వాళ్ళకి అంటే షుగర్, బీపీ, థైరాయిడ్ అన్ని ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఇసుకెత్తిపోయి ఇందులో నేనేం వాడినమ్మా అన్నారు. అయితే ఫుడ్ పే చేసుకొని చూడండి మేడం, బాగా రిజల్ట్ వస్తుంది. ఫుడ్ పే చేశారు, ఆవిడకైతే చాలా మంచి రిజల్ట్ ఉంది. నేను ఫుడ్ ప్యాచ్ కూడా అందరికి ఇదేసాను. అదే మీరు తులసి డ్రాప్స్ గురించి కూడా చెప్పారు కదా మేడం, అది నేను ఇంట్లోనే మా మదర్ కే చెవులో వేసాను మేడం. చెవు బాగా 2 డ్రాప్స్ వేసాను మేడం. మీ మంచి వాయిస్ రిజల్ట్ బ్రేక్ అవుతుంది మేడం. ఇప్పుడు అనిపిస్తుంది. అదే మేడం, ఏంటంటే తులసి మేడం, మా మదర్ కే వేసాను చెవులని. బాగా దురద ఎక్కువగా ఉంది అనేసి 5 డ్రాప్స్ వేస్తున్నాం కానీ అవి అవ్వట్లేదు. ఏంటి ఎలాగుందని చెప్పి తులసి డ్రాప్స్ వేసేటప్పటికి వెంటనే మంచి రిజల్ట్ వచ్చిందండి. అంటే మన వెస్టీజ్ ప్రొడక్ట్స్ అన్నిటివి కూడా హోమ్ ప్రొడక్ట్సే కదా, హెల్త్ ప్రొడక్ట్సే కదా, అన్ని కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి మేడం. ఇందులోని నేను లోపలే కంప్లీట్ చేస్తున్నాను. అంటే ఇంకా మేడం చెప్పారు కదా, మనతో పాటు 120 మెంబర్స్ తో చేయించాలి అనేసి, దీంట్లోనే ఉన్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్ ది బెస్ట్ మేడం. సరస్వతి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం దేవి మేడం, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. శివరాణి మేడం, వెరీ వెరీ గుడ్ మార్నింగ్ మేడం. మేడం ఈ రోజు సెషన్ ఏంటంటే ఒక్కటి కాదు మేడం, మొత్తం టోటల్ అన్ని కూడా చాలా ఇంపార్టెంట్ అయిన పాయింట్స్ చెప్పారు. ఫస్ట్ కుకింగ్ ఆయిల్ గురించి మీరు వివరించింది
చాలా, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎంత తక్కువ రేటుకి మనకి కుకింగ్ ఆయిల్ ఎలా వచ్చేస్తుందని ఆలోచిస్తే గ్యారంటీగా పంటలు ఎక్కడ లేవు, ఆయిల్ చూస్తే కిలోలు వాడుతుందని ఆలోచిస్తే ఎవరు కూడా బయట ఆయిల్ తీసుకోరు మేడం. మన వెస్టేజ్ ఆయిలే వాడతారు. అది ఒకటి చాలా బాగుంది. అదే విధంగా 1:6 ప్లాన్ కూడా లక్ష్మీ మేడం చెప్పినట్టు సైడ్ మీరు సైడ్ వాల్యూమ్ గురించి ఏ ఏ ఏజ్ తో ఉంటే మనకి సైడ్ వాల్యూమ్ చేస్తే ఇన్కమ్ ఎలా వస్తుంది అనే విషయం కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం ఈ రోజు జూమ్ సెషన్. నాకు థ్యాంక్ యూ మేడం. 1:6 120 మెంబర్స్ తో త్వరలో నేను కూడా చేస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. మీ డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్ మేడం. ఎస్ లక్ష్మి గారు అన్మ్యూట్ చేస్తారు. కవిత మేడం అన్మ్యూట్ లో ఉన్నారు మేడం. కవిత మేడం మాట్లాడండి మేడం. రాజేశ్వరి మేడం వచ్చింది మేడం. నెక్స్ట్ ఓపెన్ రాజేశ్వరి మేడం గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వి లక్ష్మి గారు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. కుకింగ్ ఆయిల్ గురించి చెప్పినట్టున్నారు మేడం. నేను జూమ్ లోకి ఇప్పుడే వచ్చాను మేడం, లేట్ గా వచ్చాను. కానీ మా అప్లైన్ గారు కుకింగ్ ఆయిల్ పేరు అదే ఫాలో అవుతున్నాం మేము కూడాను. నేను వచ్చి ఈ మధ్యన రీసెంట్ గానే నేను జాయిన్ అయ్యానండి వెస్టేజ్ లో. ఫాస్ట్ ఆఫ్ 8% అయ్యాను. నా పేరు వచ్చి మా అప్లైన్ గారి పేరు కూడా లక్ష్మి గారేనండి. తన ప్రోత్సాహం వల్ల నేను చాలా ముందుకి వెళ్ళాలనుకుంటున్నాను. ఆవిడ కూడా నన్ను అలాగే నడిపిస్తుందండి. నాకు నేను హార్ట్ సంబంధించి వాడుతున్నాను మేడం. నాకు చాలా బాగా రిజల్ట్ కనిపిస్తుంది. తెల్లారి హాస్పిటల్ తీసుకెళ్ళాలి హార్ట్ కి సంబంధించింది అన్న వాళ్ళు ఇప్పుడు వరకు హాస్పిటల్ కి అయితే వెళ్ళలేదు మేడం. నాకైతే బాగుంది. ఫీల్డ్ వర్క్ కూడా వెళ్తున్నాను మేడం. సూపర్ మేడం. మేడం థ్యాంక్ యూ మేడం. విష్ యూ వెల్త్ మేడం. నాగమణి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. వెంకటేశ్వరమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. గుడ్ మార్నింగ్ శివరాణి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. నాగమణి గారు మాట్లాడండి మేడం. మాట్లాడండి మేడం, వినిపిస్తుంది మేడం. ఇప్పుడు పులిపర్లు ఉంటాయి మేడం. ఎస్ మేడం. హలో, మాట్లాడండి మేడం. పులిపర్లకి ఏమన్నా మేడం ఆల్రెడీ మన లక్ష్మి మేడం చెప్పున్నారు, వాయిస్ మెసేజ్ చేస్తున్నారు. ఓకే, సో పులిపిర్లు రాకుండా ఉండడానికి ఫ్లాగ్స్ సజెస్ట్ చేయండి. అవి ఊడిపోవాలి అంటే అది కంపల్సరీ మన ప్రోడక్ట్ ద్వారా రాబోయే పులిపిర్లని తగ్గిస్తాయి అన్నమాట మన ప్రోడక్ట్. ఓకే, ఇప్పుడు ఉన్న పులిపిర్లను తగ్గించి బ్యూటీ పార్లర్, సో అక్కడ వాటికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. వాళ్ళని అక్కడ రిమూవ్ చేస్తారు అన్నమాట. క్లియర్ మేడం? ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. వెంకటేశ్వరమ్మ గారు అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మేడం నేను గుంటుపల్లి నుంచి మాట్లాడుతున్నా మేడం. నా పేరు వెంకటేశ్వరమ్మ. మా అప్లైనర్ గారు వచ్చేసి వెంకటేష్ గారు ఫ్రమ్ జగ్గయ్యపేట. మేడం నేను 3 months అవుతుంది. నేను 8% అయ్యాను మేడం. మీరు సప్లిమెంట్స్ గురించి చాలా వివరంగా చెప్పారు మేడం. జ్ఞానోడర్మా గురించి, ఫ్లాక్సైడ్, అలోవెరా, కుకింగ్ యూజ్ చేయడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అవన్నీ చాలా చక్కగా చెప్పారు మేడం. మీ సెక్షన్ చాలా వండర్ఫుల్ గా ఉంది మేడం.
అలాగే మనం ఎవరికైనా సప్లిమెంట్స్ వాళ్ళ యొక్క ఏజ్, బ్లడ్ పర్సంటేజ్, వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, ఎట్లా ఏంటి మనం ఎట్లా వాళ్ళకి సజెస్ట్ చేయాలి, అవన్నీ వివరంగా చాలా బాగా ఓకే, థ్యాంక్ యూ మేడం. విష్ యూ హెల్త్ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. త్వరలో మీరు కూడా 1:6 చేయండి. ఆర్ చేస్తున్నారు అంటే మీ టీమ్ తోటి చేపించండి మేడం. ఓకే, గ్రౌండ్ వర్క్ రాకూడదు అంటే 6 లైన్లలో కూడా వర్క్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం. ఓకే మేడం. సూపర్ మేడం, ఆల్ ది బెస్ట్ మేడం. లక్ష్మి మేడం అన్మ్యూట్ చేసుకోండి మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. నేను సరస్వతి మేడం గ్రూప్ మేడం. నా పేరు లక్ష్మి. బాగా చెప్పారు మేడం. కొత్త వాళ్ళకి అంటే తెలియలేని కూడా మీరు రోజు సెక్షన్ లో చెప్పారు మేడం. అంటే మేము బ్రాంజ్ అయ్యి సిల్వర్ కి నేను ట్రై చేస్తున్నాను మేడం అవ్వడానికి. మాత్రం చాలా బాగా చెప్పారండి. మాకు తెలియని విషయాలు కూడా తెలిసేయండి ఈ రోజు మీటింగ్ లో. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. 1:6 చేస్తున్నారు మేడం చేస్తున్నామండి. సూపర్ సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. లేడీస్ కో టీమ్ ఎవరైనా మాట్లాడతారా లేడీస్? గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. చాలా వండర్ఫుల్ సెషన్ ఇచ్చారు. ఈవెన్ నెల్లూరు వాళ్ళందరం కూడా ఈ ఫార్ములా అనేది ఫాలో అవుతూ ఉంటాం. సో ఈ రోజు అది మళ్ళీ జూమ్ లో చూసినందుకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే కుకింగ్ ఆయిల్ గురించి చాలా బాగా చెప్పారు. వాటి గురించి సో వండర్ఫుల్. మీరు తులసి డ్రాప్స్ గురించి చెప్పారు. ఈవెన్ నిన్న నైటే నేను కూడా అది చాలా ఫేస్ చేశాను ఆ పెయిన్ అనేది. సో నైట్ చాలా చెవు నొప్పి వచ్చేసింది. అసలు ఏడ్చేసాను నేనైతే చిన్నపిల్లలాగా. సో ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక, ఈవెన్ వర్షం పడుతూ ఉంది, బయటకు వెళ్ళే పరిస్థితి లేదు. సో మా హస్బెండ్ చేసి కాటన్ పెట్టేశారు. సో కరెక్ట్ గా ఒక 5 నిమిషాలు కూడా పట్టలేదు మేడం నాకు పెయిన్ నుంచి రిలీఫ్ అవడానికి. మళ్ళీ ఇప్పటి వరకు కూడా రాలేదు. నాకు ఎందుకు వచ్చిందో తెలియదు. చాలా చాలా బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నా గోల్ వచ్చేసి 120 మెంబర్స్ తో 1:6 అనేది నేను సక్సెస్ఫుల్ గా చేయాలి అనుకుంటున్నాను. సో యూనివర్సిటీ అలాగే దేవిశ్రీ మేడం చాలా బాగా హోస్ట్ చేశారు. థ్యాంక్ యూ మేడం. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. శివరాణి మేడం థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు. చాలా వరకు అందరూ అండి. ఇంకా ఎవరైనా రమణ మేడం మాట్లాడతారండి మేడం. గుడ్ మార్నింగ్ మేడం. శివరాణి మేడం. వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజంతా కూడా మేడము కలిపి మొత్తం యూత్ ఐకాన్ చేస్తారండి మమ్మల్ని అందరినీ కలిపి. చాలా ఎక్సలెంట్ గా సెషన్ ఇచ్చారు. చాలా అంటే సైడ్ వాల్యూమ్ ఎంత అవ్వాలి, ఎలా చేస్తే అవుతుంది, చాలా క్లియర్ గా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా స్పష్టంగా కూడా చెప్పారు. ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ నుంచి మనం సైడ్ వాల్యూమ్ లెవెల్ అనేది అచీవ్మెంట్ అవుతాం అనేది ఒక క్లారిటీ అంటూ వచ్చింది మేడం మీ సెషన్ తో. నేను ముందైతే వినలేదు, ఫీల్డ్ లో ఉన్నాను, సిగ్నల్ లేని ఏరియా. ఎప్పుడైతే మీరు ఈ కాల్ చాలా ఎక్సలెంట్ గా చెప్పారు. మై సెల్ఫ్ రమణమ్మ నుంచి మాట్లాడుతున్నానండి, క్రౌన్ డైరెక్టర్ యూనివర్సిటీస్. నా గోల్ వచ్చి ఈ మంత్ 5 LOBs తో క్రౌన్ క్వాలిఫై అవ్వాలని గోల్ తో మీ డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని, ఈ జూమ్ కి అటెండ్ అయిన ప్రతి లీడర్ యొక్క డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ మేడం. ఆల్ ది బెస్ట్ మేడం. సూపర్ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ఈశ్వరి గారు అన్మ్యూట్ చేసుకున్నారు, మాట్లాడారు మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మేడం గుడ్ మార్నింగ్ మేడం. మీ సెషన్ చాలా బాగా నచ్చింది మేడం. నా పేరు వచ్చి జయమ్మ అలియాస్ స్వర్ణలత. మాది సత్తుపల్లి ప్లేస్ అలేఖ్య
హేమ మేడం, అఖిల్ సార్, శ్రీనివాస్ సార్ మేడం. నేను ఫస్ట్ చెక్ వచ్చి నేను ఫస్ట్ చెక్ 20,000 తీసుకుంటున్నాను మేడం. ఇప్పుడు మీరు చెప్పిన సెషన్ ఫస్ట్ నుండి నేను వినలేదు మేడం. మధ్యలో లాస్ట్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి అని అన్నప్పటి నుంచి జాయిన్ అయ్యాను మేడం. మీరు చెప్పినది సెషన్ 1:6 చెయ్యాలి, చేస్తున్నాను. ఈ సప్లిమెంట్స్ కూడా ఇస్తున్నాను మేడం. ఫుడ్ ప్యాచెస్ ఇస్తున్నాను, షుగర్ వాళ్ళకి ఇచ్చాను, వెయిట్ లాస్ వాళ్ళకి ఇచ్చాను. ప్లస్ ఇంకొకటి ఒక 10 ఇయర్స్ పాపకి యూరిన్ ప్రాబ్లం అని అంటేను గ్యానోడెర్మా అది ఇచ్చాను మేడం. అమ్మాయి కూడా బాగా రిజల్ట్స్ వచ్చిందని చెప్పింది. అట్లనే నిన్న ఒకటి వచ్చి నేను ప్రస్తుతానికి ఇక్కడ హైదరాబాద్ లో ఉన్నాను మా బాబు రూమ్ లో. ఒక అమ్మాయికి వెయిట్ లాస్ అవ్వాలి, కాలు నొప్పులో ఉంటుంది, మీరు స్టేటస్ లో పెట్టుకుంటే చూశాను, ఫుడ్ ప్యాచెస్ గురించి దాని వివరణ చెప్పి దానికి ఇవ్వండి అని అంటేను ప్రమోట్ చేయండి అంటే మేడం చాలా బాగుంది అని అంటున్నారు మేడం. ఇందులోకి వచ్చి నేను వచ్చి హెల్త్ పరంగా వచ్చాను మేడం. కాళ్ళు నొప్పులు, మోకాలు నొప్పులు వస్తే ఇది కాల్షియం గ్లూకోజ్ మెన్ ఇది వాడి కుకింగ్ ఆయిల్ వాడుతున్నాను. పేస్ట్ ఇవన్నీ ఇందులోనే వాడుతున్నాను మేడం. నాకు వచ్చి చాలా హ్యాపీగా హైదరాబాద్ లో కూడా ప్రస్తుతానికి మా చిన్నత్త గారి వాళ్ళ పిల్లలకు కూడా వెయిట్ లాస్ కి ఇచ్చాను. థైరాయిడ్ కూడా మా ప్లేనర్ హేమ మేడం చెప్పేసి వాళ్ళకు లో ఉన్నాను మేడం. థ్యాంక్ సూపర్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. నాకు ఇంతటి అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ మేడం. ఉంటాను మేడం. నా గోల్ వచ్చి డిసెంబర్ కల్లా 1 lakh ఇన్కమ్ తీసుకోవాలి, 1 car తీసుకోవాలి మేడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ మేడం. సూపర్ మేడం. లేటెస్ట్ టైం అయిపోతుందండి. ఈశ్వరి మేడం అన్మ్యూట్ చేసుకుని మాట్లాడండి. మేడం గుడ్ శివరాణి మేడం, మీ సెక్షన్ మాత్రం చాలా బాగుంటుంది మేడం. ఒక రోజు ఉదయం జూమ్ కాల్ వచ్చారు, చాలా బాగా చెప్పారు, బాగా గుర్తున్నారు మీరు నాకు. తర్వాత కుకింగ్ ఆయిల్ కోసం చెప్పారు, అది నా విస్టేజ్ లో. తర్వాత ఏమొచ్చేసి నేను కూడా 1:6 నా డౌన్ లైన్స్ చేయాలని నేను కూడా ఇప్పుడు గోల్ పెట్టుకున్నాను మేడం, చేయాలి. తర్వాత నా టీం ఎవరైనా సరే నేనేదో ఇచ్చేవాళ్ళు వాళ్ళు అదే ఇచ్చి అవ్వాలని దీంతో గోల్తో పనిచేస్తున్నాను మేడం. తర్వాత ఏమొచ్చేసి నా గోల్ ఏమొచ్చేసి 2025 కల్లా ఉండాలని గోల్ మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మేడం. 1:6 లైన్స్ మీద కూడా వర్క్ చేయండి. సో 6 LOBs మీరు అనుకున్నది బాగా చెప్పారు మేడం. నాకు అంత లెక్కలు తెలియదు, ఎందుకంటే నాకు చదువు లేదు మేడం. నేనైతే ఏం చదువుకోలేదు, జూమ్ కాల్ వింటూ మీటింగ్లు వింటూ సిఎన్టీ తప్ప నాకు లెక్కలే రావు మేడం. సూపర్. తప్పకుండా LOBs మీద దృష్టి పెట్టండి. 1:6 చేయండి మేడం, డెఫినెట్లీ మీరు అనుకున్నది సాధిస్తారు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. విష్ యూ వెల్త్ మేడం. లేడీస్ ఓకే అండి, టైం అయిపోతుంది, మనం జూమ్ సెషన్ అనేది క్లోజ్ చేద్దామండి. శివరాణి మేడం మాట్లాడండి మేడం. మాట్లాడతారండి. ఎస్ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అందరికి కూడా. సో జూమ్ లో ఇప్పటివరకు ఉన్న 1:10 శివరాణి మేడం వాయిస్ రావట్లేదు. ఒక్క నిమిషం మేడం. ఇప్పుడు ఓకే మేడం, క్లియర్ మేడం. ఇప్పుడు వస్తుందా దేవి మేడం? దేవి మేడం, నా వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ వినబడుతుందా మీకు? ఓకే.
దేవి మేడం, నేను నా వాయిస్ వినబడుతుందా క్లియర్? ఓకే లీడర్. ఓకే, సో థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ లీడర్స్ అందరికి. ఓకే మేడం, సో సారీ మీరు ఓకే మేడం అన్మ్యూట్ చేసుకోండి. సారీ. యా 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 క్లియర్ మేడం. మేడం నాకు సిగ్నల్ లేక బ్యాక్ అయిపోయింది మేడం. ఓకే మేడం. నాకు ఇచ్చేసారు. ఓకే మేడం. థ్యాంక్ మీరు యూ కూడా లీడర్స్, చాలా థ్యాంక్ బాగా యూ సో చెప్పారు మేడం. యా 1:6 మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో 6 లైన్స్ మీద వర్క్ చేయండి. అండ్ అలాగే ఎల్ఓబిస్ మీద టీమ్ బిల్డ్. సో టీమ్ బిల్డ్ ఎక్కువగా చేయండి, ఇదే సీక్రెట్ మనకి. ఓకే, సో అందరూ కూడా క్యాంప్స్ కి, మీటింగ్స్ కి, జూమ్ మీటింగ్స్ కి అటెండ్ అవుతూ నాలెడ్జ్ అనేది తీసుకోండి. ఏదైతే మనం చేసే మెయిన్లీ మనం వెళ్ళే ఫీల్డ్ మీద ఎప్పుడైతే మనం వాటిని ఇంప్లిమెంట్ చేస్తామో సో సక్సెస్ అనేది ఆటోమేటిక్ గా వస్తుంది. సో లీడర్స్, థ్యాంక్ యూ సో మచ్ దేవి మేడం. సో వండర్ఫుల్ హోస్టింగ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ లీడర్స్. థ్యాంక్ యూ మై లీడర్స్. విష్ వెల్త్ అండి అందరికి. 1:6 చేయండి లీడర్స్. టీమ్ అనేది గ్రోత్ చేయండి. టీమ్ బిల్డింగ్ చేస్తే మనకి సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది. ఓకే లేదు, విష్ వెల్త్ అండి. ఓకే మేడం, క్లోజ్ చేసేద్దామా మేడం? ఎస్ మేడం, నేను మేడం థ్యాంక్ యూ లీడర్స్. చేశాను మేడం. అందరికి కూడా విష్ యూ వెల్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్.